బీజేపీలో చేరిన మత్స్యకారుల సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముద్దిరాజ్. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముద్దిరాజ్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంగళవారం రోజు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తనతో పాటు టీఆర్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముద్దిరాజ్, అఖిల భారత కోలి సమాజ్ కార్యదర్శి కె నాగయ్యలు కూడా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల, ముదిరాజుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ఆయన గత కొన్నేళ్లుగా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మత్స్యకారులు, మృదురాజులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేసి పలు సమస్యలను పరిష్కరించారు. టీఆర్ఎంఎస్ సంఘ అధ్యక్షుడిగా వేలాది మందిని సంఘంలో చేర్పించి సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కతాటిపై తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల 2023లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షేమానికి, దేశ రక్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి తాను ఆకర్షితుడనయ్యానని ఆయన పేర్కొన్నారు. అవినీతి లేని నీతివంతమైన పాలన మోదీతోనే సాధ్యమని గుర్తించి తాను బీజేపీ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో తన చేరికకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, కంకణాల నివేదిత రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ విధానాలకు అనుగుణంగా తాను పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్